ఎవరైనా మాస్టర్ షెఫ్ జార్ ఉన్న మిక్సీ తక్కువ కాస్ట్లో కొనాలనుకుంటే ఈ ప్రీతి జియాన్ మిక్సర్ గ్రైండర్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. 4 years బ్యాక్ మేము ప్రీతి జోడియాక్ మిక్సీని తీసుకున్నాము. ఇప్పటికీ కూడా ఏ కంప్లైంట్ లేదు, చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ అది మా మమ్మీ వాడుతుంది. ఇప్పుడు మేము ఇది తీసుకున్నాము. జోడియాక్ మిక్సీని ఎందుకు తీసుకోలేదంటే అది 4 years బ్యాక్ తీసుకున్నప్పుడు 5200కి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయరే తెలిసిన వాళ్ళ కోసం తీసుకున్నాము. అప్పుడు 6200కి తీసుకున్నాం. తర్వాత దాని ప్రైస్ అన్నది అలా పెరుగుతూ ఉంది. ఇప్పటికి అది 9000 నుంచి 10000 మధ్యలో ఉంది. సో అంత ప్రైస్ పెట్టడం ఇష్టం లేక ఇప్పుడు ఈ కాస్ట్లో ఇది తీసుకున్నాను. ఇది నాకు 6000కి వచ్చింది. ఈ మిక్సీ కూడా నేను లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఆఫర్స్లో. సో ఇప్పుడు వచ్చే ఆఫర్స్లో ఈ మిక్సీ ఇంకా తగ్గొచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆఫర్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆఫర్లో ఎవరైనా తీసుకున్నట్లయితే 5 to 6 మధ్యలో ఈ ఆఫర్లో వస్తుంది. ఇప్పుడు ప్రీతి మిక్సీ అన్బాక్సింగ్ చూద్దాము. మొత్తం బాక్స్ ఇలా ఉంటుంది. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్నది జియాన్ MG227. బాక్స్ పైన ప్రైస్ అయితే 12,695 ఉంది. బట్ మనకి హాఫ్ రేట్గా వచ్చింది అనుకోవాలి. ఈ బాక్స్లో ఏ యూనిట్స్ వచ్చాయి అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇది 2 years వారంటీతో వస్తుంది. పవర్ఫుల్ మోటార్, సేఫ్టీ ఇండికేటర్ ఇవన్నీ దీని మీద మెన్షన్ చేసి ఉన్నాయి. అంటే మనకి జోడియాక్లో ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. దీనిపైన మనకి మాస్టర్ షెఫ్ జార్ని ఎలా అటాచ్ చేయాలి, డిటాచ్ చేయాలి అండ్ మాస్టర్ షెఫ్ జార్కి ఉండే ఐటమ్స్ అన్నీ చూసారా ఎన్ని వచ్చాయో. ఇవన్నీ కూడా ఈ బ్లేడ్స్ ఇవి అన్నీ కూడా మనకి మెన్షన్ చేసి ఇచ్చారనమాట. దాని నేమ్స్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి బాక్స్ చూస్తేనే, పైన చూస్తేనే అర్థమైపోతుంది మొత్తం. ఫస్ట్ ఈ బాక్స్లో ఉన్నవన్నీ కూడా అన్ప్యాక్ చేస్తున్నాను. ఇవన్నీ తీసిన తర్వాత ఏ జార్ ఎలా యూస్ చేయాలి, ఏమేమి వచ్చాయి అనేది క్లియర్గా మళ్ళీ చూపిస్తాను మీకు. ఇందులో ఒక మైనస్ ఏంటంటే జ్యూసర్ జార్ లేదు. జోడియాక్ మిక్సర్లో జ్యూసర్ జార్ కూడా ఉంటుంది. బట్ నాకు జ్యూసర్ జార్ అంత యూజ్ అవ్వలేదు. నేను యూజ్ చేయలేదు. నార్మల్గా మిక్సర్ జార్లోనే జ్యూస్ చేసి ఫిల్టర్ చేసేస్తాను. పర్టికులర్గా జ్యూసర్ జార్ అనేది వాడలేదు నేను. సో ఒకవేళ మీకు జ్యూసర్ జారే కావాలి అనుకుంటే ఛానల్లో జోడియాక్ మిక్సీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా ఉంది. ఒకసారి ఆ వీడియో చూసి నచ్చితే ఆ మిక్సీని తీసుకోవచ్చు ఆఫర్స్లో. అలాగే ప్రీతి ఇండక్షన్ స్టవ్, ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ కూడా మనకి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఛానల్లో ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఒకటి అండ్ వారంటీ కార్డ్ కూడా వస్తుంది. ఇది మెయిన్ యూనిట్. మనకి జోడియాక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పైన బ్లూ కలర్ ప్లాస్టిక్ వచ్చింది కదా, జోడియాక్లో స్టీల్ వస్తుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చి ఇలా రబ్బర్ సపోర్ట్ ఇచ్చారు. దీనివలన మనకి మిక్సీ వేసినప్పుడు మిక్సీ కదలకుండా ఉంటుంది, ఫ్లోర్కి అలా ఫిక్స్ అయి ఉంటుంది. ఈ రెడ్ కలర్లో ఉన్నది రీసెట్ బటన్. ఎప్పుడైనా మిక్సీ స్ట్రక్ అయినప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పటివరకు అయితే లాస్ట్ 4 years బ్యాక్ తీసుకున్న మిక్సీకి కూడా ఈ ఆప్షన్ ఇప్పటివరకు యూజ్ చేసే అవసరం రాలేదు. ఇది చట్నీ జార్లా ఉంది, కానీ చట్నీ జార్ కాదు, మినీ స్పైస్ జార్ అంటారు. అంటే మన చట్నీ జార్ కన్నా చాలా చిన్నది. మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్ మిక్సీ చేయాల్సి వస్తుంది కదా, జస్ట్ కొన్ని యాలకులు కావాల్సి వస్తాయి. అలా ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ అప్పటికే చేయాలనుకుంటే అలా చిన్న మిక్సీ జార్ చాలా యూజ్ అవుతుందన్నమాట. చూసారా, పెద్ద మిక్సీ జార్కి చిన్న మిక్సీ జార్కి అంత తేడా ఉందన్నమాట. మన చట్నీ జార్ కంటే చాలా చిన్నది. ఇది బ్యాటర్ తయారు చేసుకునే జారు. ఉన్న వాటిలో ఇది పెద్ద జారు. ఇది దీని లిడ్ అన్నమాట. ఇంతకుముందు చూసారు కదా మినీ స్పైస్ జారు, దాని లిడ్ ఇది. దానికి కూడా పర్ఫెక్ట్గా ఒక లిడ్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది అసలు నేను ఈ మిక్సర్ జార్ తీసుకోవడానికి మెయిన్ రీజనే ఈ బుడ్డి మిక్సర్ జార్ అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ క్వాంటిటీ అన్నిసార్లు ఉండదు, కొంచెం క్వాంటిటీ సరిగ్గా మిక్స్ అవ్వదు. అందువలన చిన్న మిక్సీ జార్ ఉంటే మనకి తక్కువ క్వాంటిటీ కూడా బాగా ఫైన్గా పేస్ట్ అవుతుంది, పౌడర్ అవుతుంది. ఈ లిడ్ దగ్గర ఇలా కప్లా ఉంది కదా, ఈ కప్ మెజరింగ్ కప్. జస్ట్ మనకి ఈ కప్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం మిక్సీ చేసుకోవడానికి అవుతుంది అనమాట. మరి అంతకంటే ఎక్కువ వేయడానికి అవ్వదు, మిక్సీ అవ్వదు. సో ఇది మెజరింగ్ కప్. ఇది చట్నీ జార్కి వచ్చిన లిడ్. ఇది కూడా చట్నీ జార్ కోసం వచ్చిన లిడ్. ఇది ఆరెంజ్ జ్యూస్ చేయడానికి ఇలా దీనికి ఫిక్స్ చేసి మాస్టర్ షెఫ్ జార్ ఉంది కదా దానికి ఫిక్స్ చేయాలి. మనం మాస్టర్ షెఫ్ జార్ యూస్ చేయాలంటే ఈ బేస్ని ఫస్ట్ మిక్సీకి ఫిక్స్ చేయాలి. ఇది ఫిక్స్ చేసిన తర్వాతనే మనం మాస్టర్ షెఫ్ జార్ దానికి పెట్టాలి.
మాస్టర్ షెఫ్ జార్ బేస్ని మనం దీన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి దాన్ని లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు మనకి సౌండ్ వస్తుంది. సో అప్పుడు ఎగ్జాక్ట్గా ఫిట్ అయిందని అర్థం. ఇది మెజరింగ్ కప్, తీయటానికి రావట్లేదు. ఇది మెజరింగ్ కప్. మనం ఆటా నీట్ చేసుకున్నప్పుడు మెజర్ చేయడానికి అనమాట. ఒక గ్లాస్ ఆటాకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఆటా పిండి తయారు చేసుకుంటాం. ఇది గ్రేట్ చేసుకునే బ్లేడ్. ఇది స్లైసెస్ కోసం. మనం వెజిటేబుల్స్ కట్ చేయాలంటే ఈ బ్లేడ్స్ని దీనిలో ఫిక్స్ చేయాలి. దీనిలో ఫిక్స్ చేసి మాస్టర్ షెఫ్ జార్కి పెట్టాలి. అప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేయడానికి అవుతుంది. దాని చివర మనకి బ్లేడ్లా ఉంది కదా, ఆ బ్లేడ్ని ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ మనం ప్రెస్ చేసినట్లయితే సౌండ్ వస్తుంది. అప్పుడు కరెక్ట్గా ఫిట్ అయిందని అర్థం. ఇది కోన్లా ఉంది కదా, ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేయాలి. తర్వాత మనం బ్లేడ్ యూస్ చేయాలి. ఇప్పుడు ఆటా బ్లేడ్ పెట్టాను. ఆటా బ్లేడ్ పెట్టినప్పుడు మనం డైరెక్ట్గా అది పెట్టేసి ఈ మెజరింగ్ కప్ యూస్ చేసి మనం చపాతీ పిండి కలుపుకోవచ్చు. అదే ఈ స్టీల్ బ్లేడ్ పెట్టామంటే మనం వెజిటేబుల్స్ని డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం అందులోనే ఆనియన్స్, టొమాటో ఇలాంటివి ఏవైనా కానీ వేసేసి పల్స్ చేయాలి. మనకి వెజిటేబుల్ స్లైసెస్ కావాలనుకుంటే ఈ బ్లేడ్తో పని లేదు, అది తీసేయాలి. అది తీసేసి ఈ మూతను పెట్టి మనకి ఈ గ్లాస్ ఉంది కదా, ఈ మెజరింగ్ కప్ని తీసి అందులో వెజిటేబుల్స్ని పెట్టాలి. వెజిటేబుల్స్ని పెట్టి ఆ మెజరింగ్ కప్తో దాన్ని ప్రెస్ చేయాలి. మనకి ఈ బ్లేడ్స్ మార్చుకోవచ్చు. స్లైసెస్ కావాలంటే అది, లేదంటే గ్రేటర్ కావాలంటే ఇది. ఇది ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఉంది కదా, దీంట్లో ఆరెంజ్ని హాఫ్ కట్ చేసి మనం పల్స్ యూస్ చేస్తే జ్యూస్ మనకి బౌల్లో పడుతుంది. మనం ఈ మాస్టర్ షెఫ్ జార్ని యూస్ చేసి ఏం చేయాలన్నా పల్స్ మాత్రమే యూస్ చేయాలి. 1, 2, 3 అవి యూస్ చేయకూడదు. ఒక్కసారి మాస్టర్ షెఫ్ జార్ వాడడం అలవాటైతే అది లేని మిక్సీని వాడలేం. మన పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. వెజిటబుల్స్ అన్నీ సెకండ్స్లో కట్ చేసుకోవచ్చు. అండ్ క్యారెట్, క్యాబేజ్ ఇలాంటివన్నీ గ్రేట్ చేసుకోవచ్చు. చపాతీ పిండి కూడా ఈజీగా కలిపేయచ్చు. కేక్స్కి బ్యాటర్ కూడా మనం విస్కర్తో చాలాసేపు కలపాల్సి వస్తుంది కదా, ఇందులో వితిన్ సెకండ్స్లో చేసేసుకోవచ్చు. చాలా స్మూత్గా వస్తుంది, లంప్స్ లేకుండా. మాస్టర్ షెఫ్ జార్ మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. అండ్ ఒక విషయం చెప్పాలి, జోడియాక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే జార్స్ ఉన్నాయి కదా, మనకి జార్స్ అన్నింటికి ఇక్కడ ప్లాస్టిక్ హ్యాండిల్ వచ్చింది. జోడియాక్లో స్టీల్ హ్యాండిల్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. స్టీల్ హ్యాండిలే కావాలంటే జోడియాక్ చూడండి, నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.